శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దమయంతీదేవి పంపించినటువంటి సందేశం మేరకు ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో కలిసి వార్ష్ణేయుడితో కలిసి ఆ భీమరాజు యొక్క విదర్భ దేశానికి విచ్చేశాడు. విచ్చేసిన తర్వాత అతను ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం భీమరాజుకి తెలియదు. అతను దమయంతి స్వయంవరం జరుగుతుందనేటువంటి వార్త విని వచ్చాడు. ఆ ఛాయలేమి ఇక్కడ కనిపించట్లేదు. అయినప్పటికీ ఇద్దరూ కూడా తమ మనోగతమైనటువంటి అభిప్రాయాల్ని తెలపకుండా కేవలము ఎదురుఛాయ యాదాలాపంగా ఇలాగ వచ్చినట్టుగానే ఆ ఋతుపర్ణ మహారాజు తెలియజేశాడు. భీమరాజు కూడా సరే, మార్గాయాసం వలన మీకు శ్రమ కలిగి ఉంటుంది, అందువలన విశ్రాంతి తీసుకోండి అని విశ్రాంతి మందిరానికి పంపించాడు. ఈలోగా బాహుకుడుని విషయం తెలుసుకోవాలనేటువంటి కోరికతోటి కేశని అని తన దూతని, తన యొక్క సహచారి అయినటువంటి సఖిని దమయంతి ఆ బాహుకుడి దగ్గరికి పంపించింది. ఆ బాహుకుడికి ఆ కేశనికి మధ్యన దమయంతి చెప్పమన్నటువంటి మాటలన్నీ కూడా చెప్పి ఆయన సమాధానాలు మళ్ళీ తీసుకొచ్చి దమయంతికి చెప్పడం, ఆ తర్వాత పిల్లల్నిద్దరినీ కూడా తీసుకుని అక్కడికి రావడము, ఆ పిల్లల్ని చూసి ఆనంద పరవశుడు అవడము బాహుకుడు, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత అస్తమానుడు ఇలా వస్తుంటే బాగోదమ్మా అని ఆ కేశని మృదువుగా నువ్వు నీ స్వస్థానానికి వెళ్ళు అని బాహుకుడు తెలియజేశాడు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా కేశిని దమయంతికి తెలియజేసింది. ఈ నలోపాఖ్యానం అంతా కూడా బృహదర్షుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ మొత్తం వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. సర్వం వికారం దృష్ట్వా తు పుణ్యశ్లోకస్య ధీమతః ఆగత్య కేశినీ సర్వం దమయంత్యై న్యవేదయత్. ఆ పుత్రుల్ని చూసిన తర్వాత పుణ్యశ్లోకుడైనటువంటి ధీమంతుడైనటువంటి బాహుకుడి యొక్క ముఖ కవళికలను, మనోవికారాలను చూచినటువంటి కేశిని వెంటనే వచ్చి దమయంతికి అదంతా కూడా నివేదించింది. దమయంతి తతో భూయ ప్రేషయామాస కేశినీం మాతుస్సకాసం దుఃఖార్త నలదర్శన కాంక్షయా. ఈ విషయాన్నంతా విన్నటువంటి దమయంతి కేశిని మరలా పంపించింది. తర్వాత దుఃఖార్త అయినటువంటి దమయంతి నలుణ్ణి చూడాలని తన తల్లితోటి చాలా బాధాపరితప్తురాలే ఉంది. నలుడితో మాట్లాడాలి, నలుడిని చూడాలి అని. అతడు నలుడే అనేటువంటి విషయం అర్థమవుతోంది. అందువలన తన తల్లితో అంటోంది, పరీక్షితో మే బహుశః బాహుకో నలసంఖ్యయా రూపే మే సంశయస్వేక స్వయమిచ్ఛామి వేదితుం. అమ్మా, ఈ బాహుకుడు నలుడై ఉంటాడనే అనుమానంతో నేను అనేక విధాలుగా పరీక్షించాను. ఒక్క రూపాన్ని గురించి సందేహం తప్ప మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా అతడు నలుడే అనేటువంటి విషయం రూఢిపరుస్తోంది. అందువలన నేనే స్వయంగా ఆ సందేహాన్ని తీర్చుకోదలిచాను అని చెప్పింది. సవా ప్రవేశ్యతాం మాతః మాం వా అనుజ్ఞాతుమర్హసి విదితం వాధవా జ్ఞాతుం పితుర్మే సంవిధీయతాం. ఆమె చెప్పింది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క రక్షణలో ఉన్నది కాబట్టి ప్రతి విషయము తల్లి యొక్క అనుమతి తీసుకునే చేస్తుంది ఆమె, ఆ దమయంతి. అంతటి వివాహమైన తర్వాత తన భర్తతో వియోగాన్ని అనుభవించి తన భర్తేమో అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి వ్యక్తిని తాను కలుసుకోవడానికి వెళ్ళాలన్నా, అతనితో మాట్లాడాలన్నా కూడా అనుమతే తీసుకుంటోంది. అది మనం గమనించవలసినటువంటి విషయం. అంతటి విజ్ఞురాలు ఆమె. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త తీసుకునేటువంటిది, తల్లిదండ్రులంటే ఉన్నటువంటి గౌరవం కలిగినటువంటిది. అందువలన ఆమె అంది, నలమహారాజుని మన మందిరంలో ప్రవేశపెట్టండి, లేదా నేను వెళ్ళడానికి అనుమతి అయినా ఇవ్వండి. తండ్రి గారికి ఈ విషయం తెలిసినా తెలియపోయినా కానీ ఈ పని మీరు చెయ్యాలి అని తల్లిని కోరింది.
కోరితే ఏవముక్తాతు వైదర్భ్యా సాదేవి భీమమబ్రవీత్ దుహితు తమభిప్రాయం మన్వజానాత్ స పార్థివ. ఆ విధంగా దమయంతి తెలియజేసినటువంటి అభిప్రాయాన్ని ఆమె తల్లి వెంటనే భీమ మహారాజుకి తెలియజేసింది. సా వై పిత్రాభ్యనుజ్ఞాత మాత్రా చ భరతర్షభ నలం ప్రవేశయామాస యత్ర తస్యా ప్రతిశ్రియః తాం స్మ దృష్ట్వైవ సహసా దమయంతీం నలో నృపః ఆవిష్టః శోకదుఃఖాభ్యాం బభూవాశ్రు పరిప్లుతః. అప్పుడు ఆ దమయంతి తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ పొందినటువంటిది. దమయంతి ఉన్న మందిరంలోకే నలుడిని ప్రవేశపెట్టారు. దమయంతిని చూడగానే నలుడికి అమితమైనటువంటి దుఃఖం కలిగింది పాపం. దాంతో కళ్ళ వెంట నీళ్లు అలా ధారాపాతంగా కారుతున్నాయట. తం తు దృష్ట్వా తథాయుక్తం దమయంతి నలం తదా తీవ్ర శోక సమావిష్టా బభూవర్ణిని. ఆ కులస్త్రీ అయినటువంటి దమయంతి అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి నలుణ్ణి చూసి ఆమె కూడా తీవ్రమైనటువంటి శోకాన్ని పొంది ఆమె ఆ దమయంతి ఆయనతో మాట్లాడాలనుకుని తత కాషాయవసన జటిలా మలపంకిని దమయంతి మహారాజా బాహుకం వాక్యమబ్రవీత్. అందువలన ధర్మరాజా ఆ సమయంలో దమయంతి మలినమైనటువంటి శరీరంతో జటిలమై కాషాయ వస్త్రాన్ని ధరించి ఉందయ్యా. ఆమె బాహుకునితోటి ఈ విధంగా పలుకుతోంది. పూర్వం దృష్టస్త్వయా కశ్చిత్ ధర్మజ్ఞో నామ బాహుక సుప్తాముసృజ్య విపినే గతోయ పురుష స్త్రియం. ఓ బాహుక, పూర్వం అరణ్యంలో నిద్రిస్తున్నటువంటి భార్యని విడిచి వెళ్ళినటువంటి ఒకానొక ధర్మజ్ఞుడైనటువంటి పురుషుణ్ణిగా నువ్వు చూసావా అని అడిగింది. అనాగసం ప్రియాం భార్యాం విజనే శ్రమమోహితాం అసహాయతు కో గచ్చేత్ పుణ్యశ్లోకమృతే నలం. ఏ తప్పు చెయ్యనటువంటి భార్యను జనరహితమైనటువంటి ప్రదేశంలో మహా అరణ్యంలో మార్గాయాసంతో ఒళ్ళు తెలవకుండా నిద్రించేటువంటి సమయంలో పుణ్యశ్లోకుడైనటువంటి నడు తప్ప మరి ఎవ్వడైనా అలా భార్యను విడిచి వెళ్ళగలడా? కిముతస్య మయా బాల్యాత్ అపరాధం మహీపతే యో మాం ఉత్సృజ్య విపినే గతవాన్ నిద్రయార్దితాం. ఆ మహారాజుకు పోని నేనేమైనా బాల్యం నుండి ఏమైనా అపరాధం చేశానా? అరణ్యంలో నన్ను నిద్రిస్తున్నటువంటి సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు కదా నిర్దయగా. సాక్షాత్ దేవాన్ అపాహాయ వృతో యస్వపురామయ అనువ్రతాం సాభికామాం పుత్రిణీం త్యక్తవాన్ కథం. ప్రత్యక్షంగా దేవతలు వచ్చి నన్ను వివాహం చేసుకోవాలని కోరితే కూడా వాళ్ళని కూడా కాదని నేను ఆ నలుణ్ణి వరించానే, అతన్ని వివాహమాడి అనువ్రతనై సంతానవతిని అయ్యనే. అటువంటి సంతానవతిని కూడా అయినటువంటి నన్ను విడిచి ఆ నలమహారాజు ఎలా వెళ్ళాడో కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అగ్నౌ పాణిం గృహీత్వాతు దేవానాం అగ్రతస్తథా భవిష్యామీతి సత్యంతు ప్రతిసృత్య క్వ తద్గతం. అగ్ని సాక్షిగా దేవతలందరి ముందు పాణిగ్రహణం చేసి సత్యంగా నీతోనే ఉంటాను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్ళను అని పలికినటువంటి నలమహారాజు నన్ను ఘోరమైనటువంటి అరణ్యంలో వదిలి వెళ్ళాడు. దమయంత్యా బ్రువంత్యాస్తు సర్వమే తదరిందమ శోకజం వారి నేత్రాభ్యాం అసుఖం ప్రాసరవద్బహు. ఆ దమయంతి ఇలా మాట్లాడేటప్పుడు ఆ మాటలన్నీ వింటున్నటువంటి నలుడు ఎంత ఆపుకుందామన్నా కానీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయేట. కళ్ళ నుండి అలా ధారాపాతంగా నీరు స్రవిస్తూనే ఉందిట. అతీవ కృష్ణసారాభ్యాం రక్తాంతాభ్యాం జలం తు తత్ పరిశ్రవన్నలో దృష్ట్వా శోకార్తామిదమబ్రవీత్. ఆ నలమహారాజు యొక్క ఎర్రని కనుకొలల నుండి కన్నీరు విడుస్తూనే శోకార్త అయినటువంటి ఆ దమయంతిని ఉద్దేశించి ఈ విధంగా పలికేట. మమ రాజ్యం ప్రణష్టం యద్నాహం తత్కృతవాన్ స్వయం కలినా తత్కృతం భీరు యత్వామహమత్యజం. నా యొక్క రాజ్యం పోయిందమ్మా, నిన్ను విడిచిపెట్టడం జరిగింది. ఈ సంఘటనలన్నీ నేను స్వయంగా చేశాను అనుకోక, ఇవన్నీ నా స్వయంకృతాలు కాదు దమయంతి. ఇవి కలిపురుషునితో చేయబడినటువంటి పనులు. నన్ను కలి ఆవహించాడు, అందువల్ల ఆ కలిపురుషుడి చేత ఈ పనులన్నీ చేయబడ్డాయి. అది ఒక్కటి గుర్తుంచుకో. యత్వయా ధర్మకుచ్రేతు శాపేనా అభిహత పురా వనస్థయా దుఃఖితయా శోచంచా మాం దివానిశం
సమచ్చరీరే త్వచ్ఛాపా దహ్యమానో అవసత్ కలి త్వచ్ఛాపదగ్ధ సతతం సో అగ్నావగ్నిర్వాహత. ధర్మానికి కలిగినటువంటి కష్టంలో వనంలో నుండి దుఃఖించేటువంటి నన్ను గురించి రాత్రింబవళ్ళు ఆలోచించేటువంటి నువ్వు కలిని శపించావు. ఆ కలిపురుషుడు ఆ శాపాగ్ని చేత దహింపబడుతూనే నా శరీరంలో చేరి నా శరీరాన్ని కూడా దహింపజేశాడమ్మా. మమ చ వ్యవసాయేన తపసా చైవ నిర్జిత దుఃఖస్యాంతేన చానేన భవితవ్యం హి నౌ శుభే. నా ప్రయత్నం చేత తపస్సు చేత ఆ కలిపురుషుడు జయింపబడ్డాడు. మన దుఃఖానికి అంతం కలిగింది, మనకు శుభ సమయం అనేటువంటిది ఆసన్నమైంది. విముచ్యమాంగత పాప తతోహమిహ చాగత తదర్థం విపుల శ్రోణి నహిమే అన్యత్ ప్రయోజనం. ఆ కలిపురుషుడు నా శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాతే నేను ఇక్కడికి రాగలిగానమ్మా దమయంతి. నేను నీకోసమనే ఇక్కడికి వచ్చాను, మరొక ప్రయోజనం ఏమీ లేదు. నిన్ను చూడాలనేటువంటి కోరికతోటి ఇక్కడికి వచ్చాను. కథన్ను నారీ భర్తారం అనురక్తం అనువ్రతం ఉత్సృజ్య వరయేదన్యం యథాత్వం భీరు కర్హిచిత్. ఓ దమయంతి, అనురాగం కలిగి తన్ను అనుసరించేటువంటి భర్తను వదిలి ఏ స్త్రీ అయినా సరే మరొకడిని నీవలే వరిస్తుందా? దూతాశ్చరంతి పృథివీం కృష్ణాం నృపతి శాసనాత్ భైమీ కిల స్మ భర్తారం ద్వితీయం వరయిష్యతి. విదర్భరాజ శాసనంతో దూతలు భూమండలం అంతా కూడా సంచరిస్తున్నారు. వాళ్ళు చెప్పారు దమయంతి మరొకండి వరించబోతోంది అని. స్వైరవృత్త యథాకామం అనురూపమివాత్మన శ్రుత్వైవ చైవం త్వరిత భాంగాసురిరుపస్థిత. ఈ వార్తను విని ఆమె స్వేచ్ఛగా తన అభిరుచిని అనుసరించి తగిన వాడిని ఎన్నుకోబోతోంది అని తెలుసుకున్నటువంటి ఋతుపర్ణ మహారాజు అతి త్వరితగతిని ఇక్కడికి వచ్చాడమ్మా. దమయంతి తు తచ్ఛ్రుత్వా నలస్య పరిదేవితం ప్రాంజలిర్వేపమాన చ భీతా వచనమబ్రవీత్. అలా దుఃఖంతో నలుడు పలికినటువంటి మాటలు వింది దమయంతి చాలా భయాన్ని పొందినటువంటిదై అంజలి ఘటించి నమస్కరిస్తూ వణికిపోతూ ఆ దమయంతి నలుడితోటి ఈ విధంగా మాట్లాడుతోంది. నమామర్హసి కళ్యాణ దోషేణ పరిశంకితుం మయా హి దేవానుసృజ్యావృతస్వం నిషదాధిపా. ఓ మహానుభావ నిషధరాజా నలమహారాజా, దేవతల్ని విడిచి నేను నిన్ను వరించానయ్యా. దోషారోపణ చేయకు, నన్ను అనుమానించడం అనేటువంటిది నీకు తగదు. నేను మరొకరిని వివాహం చేసుకుంటానని నువ్వు ఎట్లా భావన చేసావు? తవ అభిగమనార్థంతు సర్వతో బ్రాహ్మణా గతాః వాక్యాని మమ గాథాభి గాయమానో దిశో దశ. నీ రాక కోసం అన్ని దిక్కులకు బ్రాహ్మణులు పంపడం జరిగింది, నా కథను ఎన్నో చోట్ల చెప్పించడం జరిగింది. తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ పర్ణాదో నామ పార్థివ అభ్యగచ్చత్ కోసలాయాం ఋతుపర్ణ నివేశనే. ఆ బ్రాహ్మణులో పర్ణాదుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు కోసల రాజ్యానికి వచ్చాడయ్యా. వచ్చి ఆ ఋతుపర్ణ మహారాజుని కలిశాడు. కలిసి తేన వాక్యే కృతే సమ్యక్ ప్రతివాక్యే తథాహృతే ఉపాయోయం మయా దృష్ట నైషధానయనే తవా. ఆ బ్రాహ్మణుడు మాట్లాడినటువంటి మాటలకు సమాధానంగా వచ్చినటువంటి మాటలన్నీ నేను విన్నాను. విన్ని అక్కడే ఋతుపర్ణ మహారాజు యొక్క ఆస్థానంలో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. అందుకని వెంటనే మిమ్మల్ని రప్పించడం కోసమనే నాకు తోచినటువంటిది ఉపాయము, అందువల్ల ఈ ఉపాయాన్ని ప్రయోగించాను. త్వామృతే నహి లోకేన్యః ఏకాహ్నా పృథివీపతే సమర్థో యోజన శతం గంతుమశ్వైర్నరాధిపా. నీవు తప్ప మరొక్కళ్ళెవ్వరూ కూడా ఒక్క రోజులో 100 యోజనాల దూరం గుర్రాలతో ప్రయాణం చేయగలిగినటువంటి సమర్థుడు ఈ భూమండలంలో లేడు. ఆ విషయం నాకు తెలుసు. అందువలన నువ్వు కనుక అక్కడ ఉంటే కనుక ఋతుపర్ణ మహారాజును నువ్వు ఒక్క రోజులోనే ఇక్కడికి తీసుకురాగలవు అనే ఉద్దేశంతో నేను ఈ ఉపాయం ఆలోచించాను. స్పృశేయం తేన సత్యేన పాదావేతౌ మహీపతే యథానా సత్కృతం కించిత్ మనసాపి చరామ్యహం. ఓ భూపతి, నేను మిమ్మల్ని అగరవపరచాలనేటువంటి భావం మనస్సులో ఏమాత్రము నాకు లేదు. కేవలము నిన్ను చూడాలి, నిన్ను కలవాలి, నీతోటి మళ్ళీ తిరిగి సమాగమం పొందాలి, మనం ఆనందంగా ఉండాలి, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమిటి అనేటువంటి
ఆలోచనలతోటే నా మనస్సు అంతా కూడా బాధాపరితప్తమై ఉందయ్యా. అందువలన నీ కోసమనే నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను ఈ ఉపాయాన్ని నేను ఆలోచించింది. అయం చరతి లోకేస్మిన్ భూత సాక్షి సదా గతి ఏషమే ముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహం. అటువంటి పాప చింతనే కనుక నాలో ఉంటే, అంటే మరొకరిని వివాహం చేసుకోవాలనేటువంటి ఉద్దేశమే కనుక నాలో ఉంటే, సర్వదా సర్వ ప్రాణులకు సాక్షిగా చరించేటువంటి వాయుదేవుడు నా ప్రాణాన్ని తీయుగాక. యథాచరతి తిగ్మాంసు పరేణ భువనం సదా నముంచత మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం. నాలో కనుక పాప చింతనే కనుక ఉంటే సమస్త ప్రాణులలో సాక్షి వలె ఉన్నటువంటి సంచారిగా ఉండేటువంటి సకల భువన సంచారి అయినటువంటి ఈ సూర్య భగవానుడు నా ప్రాణాన్ని తీయుడుగాక. చంద్రమాహ సర్వభూతానాం అంతశ్చరతి సాక్షివత్ సముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం. నాలో కనుక పాపచింతనే కనుక ఉంటే సమస్త ప్రాణుల్లో సాక్షిలా అంతశ్చారిగా ఉండేటువంటి చంద్రుడు నా ప్రాణాన్ని తీయుగాక. ఏతే దేవాస్త్రయ కృష్ణం త్రైలోక్యం ధారయంతి వై విబ్రువంతు యథా సత్యం ఏతద్దేవాశ్చ జంతుమాం. ఈ ముగ్గురు దేవతలు కూడా ముల్లోకాలకు ఆధారభూతులే ఉన్నారు. నా మాటలు సత్యాలని ఆ దేవతలే చెబుతారు, లేదా విడిచిపడతారు. ఏవముక్తస్తథా వాయు అంతరిక్షాద భాషత నైషా కృతవతి పాపం నల సత్యం బ్రవీమితే అని ఎప్పుడైతే ఆ దమయంతి అందో, ఆ దమయంతీదేవి యొక్క పతివ్రత లక్షణాలకు ముగ్ధుడైనటువంటి దేవతలు సాక్షాత్తుగా ఆకాశంలోంచి ఇలా మాట్లాడేట. ఆ వాయు దమయంతి అలా అనగానే అంతరిక్షం నుంచి వాయుదేవుడు మాట్లాడేట, మొట్టమొదట నలమహారాజా, ఈ దమయంతి ఏ పాపము చేయలేదయ్యా, నీకు సత్యం చెప్తున్నాను. రాజన్ శీలనిధి స్ఫీత దమయంత్యా సురక్షిత సాక్షిణో రక్షిణశ్చాస్యా వయం త్రీన్ పరివత్సరాన్. లోకవ్యాప్తమైనటువంటి దమయంతి యొక్క సౌశీల్యం సురక్షితంగా ఉంది. మంచి నడవడిక కలిగినటువంటి దమయంతికి గడిచిన 3 సంవత్సరాల కాలంలో రక్షకులుగా సాక్షిభూతులుగా మేము ముగ్గురం కూడా ఉన్నాము. ఉపాయో విహితశ్చాయం త్వదర్థం అతులోనయ నహ్యేకాహ్నా శతం గంతా త్వామృతే అన్యపమానిహ. ఒక్క రోజులో 100 యోజనాలు పయనింపగలిగినటువంటి వాడు నువ్వు తప్ప మరొకడు లేడని భావించినది దమయంతి నిన్నిక్కడికి తీసుకురావడానికి ఈ విధంగా ఉపాయం పన్నింది. ఉపపన్నా త్వయా భైమి త్వంచ భైమ్యా మహీపతే నాత్ర శంకా త్వయా కార్య సంఘచ్చ సహ భార్యయా. ఓ రాజా, నీకు దమయంతి లభించింది, మళ్ళీ దమయంతికి నువ్వు లభించావు. ఈ విషయంలో ఇంక ఎలాంటి అనుమానాన్ని పొరపచ్చాన్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భార్యతో కలిసి సుఖంగా హాయిగా ఆనందంగా ఉండవయ్యా. తథా బ్రువతి వాయోతు పుష్పవృష్టి పపాత దేవదుందుభయో నేదు వవౌచ పవన శివ. ఈ విధంగా వాయుదేవుడు పలుకుతుంటే పుష్పవర్షం కురిసిందిట, దేవదుందుభులన్నీ కూడా మోగేయట, మంగళకరమైనటువంటి గాలి వీచిందిట. తదద్భుతమయం దృష్ట్వా నలో రాజాధ భారత దమయంత్యాం విశంకాం తాం ఉపాకర్షదరిందమః. ఓ ధర్మరాజా, ఈ అద్భుతాన్ని చూసినటువంటి నలమహారాజు దమయంతి విషయంలో ఉన్నటువంటి అనుమానాన్ని ఉపసంహరించుకున్నాడు. తతస్తద్వస్త్రమజరం ప్రావృణోత్ వసుధాధిప సంస్మృత్య నాగరాజం తం తతో లేభే స్వకం వపు. అప్పుడు ఆ నలమహారాజు ఆ కర్కోటకుడు ఇచ్చినటువంటి ఆ నూతన వస్త్రాన్ని కప్పుకొని నాగరాజుని స్మరించాడు. దాంతో నలుడు తన యథార్థమైనటువంటి రూపాన్ని పొందాడు. స్వరూపిణంతు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా ప్రాక్రోశది ఉచ్చైరాలింగ్యా పుణ్యశ్లోకమనిందిత. తన యొక్క స్వరూపాన్ని పొందినటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి తన భర్తను చూసి పతివ్రతా శిరోమణి అయినటువంటి దమయంతి నలుని గాఢాలింగనం చేసుకుని బిగ్గరగా విలపించింది. భైమీమపి నలో రాజా భ్రాజమానో యథాపురా సస్వజే స్వసుతౌ చాపి యథావత్ ప్రత్యనందత. ఆ నలమహారాజు కూడా తేజోవంతుడై పూర్వం వలనే ఆ భీమపుత్రి అయినటువంటి దమయంతితోటి తన పిల్లలతోటి కలిసి ఆనందంగా ఉన్నాడు.
తతస్వరసి విన్యస్య భక్తం తస్య శుభానన పరీతా తేన దుఃఖేన నిశ్వాసాయతే క్షణ. ఆ తర్వాత దమయంతి ఆ నలుడి శిరస్సును తన హృదయం మీద పెట్టుకుని పట్టరాని దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. తథైవ మలదిగ్ధాంగి పరిష్వజ్య శుచిస్మితాం సుచిరం పురుషవ్యాఘ్ర తస్థౌ శోక పరిపృత. అదేవిధంగా మలిన దేహంతో ఉన్నప్పటికీ కూడా చక్కటి చిరునవ్వు కలిగినటువంటి ఆ దమయంతిని ఆ పురుష శ్రేష్ఠుడైనటువంటి నలుడు ఆలింగనం చేసుకుని శోకంతో అలాగే నిలిచిపోయాడు. తతసర్వం యథావృత్తం దమయంత్యా నలస్య చ భీమాయా కథయత్ ప్రీత్యా వైదర్భ్యా జననీ నృప. ఆ తర్వాత ఈ వృత్తాంతమంతా తెలిసినటువంటి దమయంతి తల్లి ఆ భీమ మహారాజునికి నలదమయంతుల గురించి జరిగిందంతా కూడా చక్కగా ఆనందంగా వివరించింది. తతో బ్రవీన్ మహారాజ కృతశౌచమహం నలం దమయంత్యా సహోపేతం కల్యే ద్రష్టా సుఘోషితం. ఆ మన్నాడు ఉదయమే మంగళ స్నానం ఆచరించి తేజస్సుతో ప్రకాశిస్తూ దమయంతి సహోదరుడే సుఖంగా ఉన్నటువంటి నలమహారాజును చూస్తానని భీమరాజు పలికాడు. తతస్థౌ సహితౌ రాత్రిం కథయంతో పురాతనం వనే విచరతం సర్వం భూషతుర్మోదితో నృప. ఆ రోజు రాత్రి నలదమయంతులు ఇద్దరూ కూడా కలిసి జరిగిపోయినటువంటి వృత్తాంతాన్ని, అరణ్యవాసంలో వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలని, ఎట్లా వాటిని ఎదుర్కొన్నారు, ఇటువంటి విశేషాలు పరస్పరము కూడా చక్కగా తెలియజేసుకుంటూ కాలం గడిపారు. గృహే భీమస్య నృపతే పరస్పర సుఖైషిణౌ వసేతాం హృష్ట సంకల్పో వైదుర్భీ చ నలశ్చ. ఆ భీమరాజు గృహంలో నలదమయంతులు ఇద్దరూ కూడా ఒకరి సుఖాన్ని మరొకరు కోరుతూ సంతుష్ట సంకల్పులై హాయిగా ఉన్నారు. స చతుర్థే తతో వర్షే సంగమ్య సహ భార్యయా సర్వకామై సుసిద్ధార్థ లబ్ధవాన్ పరమాముదం. ఆ నలమహారాజు 3 సంవత్సరాల తర్వాత భార్యను మళ్ళీ తిరిగి పొందినటువంటి వాడై సర్వసుఖాలను అనుభవిస్తూ పరమమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. దమయంచపి భర్తారం ఆసాద్య ఆప్యాయిత భృశం అర్ధ సంజాత సస్యేవ తోయం ప్రాప్య వసుంధర. నీటితో సగం మొలచినటువంటి పంట కలిగినటువంటి భూమిలాగా దమయంతి ఆ భర్తను పొంది మిక్కిలి ఆప్యాయత అనురాగాలతో సంతృప్తి పొందింద. శైవం సమేత్య వ్యపనీయతంద్రాం శాంతజ్వరాం హర్ష వివృద్ధ సత్వా రరాజభైమీ సమవాప్త కామ శీతాంశునా రాత్రిరిబోధితేన. ఈ విధంగా భర్తను కలిసినటువంటి దమయంతి తన యొక్క బాధలన్నీ పోయినటువంటిదై, తాపము శమించినటువంటిదై, ఎంతో సంతోషంతో కోరికలన్నీ తీరి చంద్రునితో కూడినటువంటి రాత్రిలాగా ప్రకాశించింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలదమయంతి సమాగమే షట్సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నలదమయంతి సమాగమం అనేటువంటి 76వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.